శ్రీరామ్. జై శ్రీరామ్. హర హర మహాదేవ. శంభో శంకర. హర హర మహాదేవ. శంభో శంకర. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. ఓం నమ శివాయ. ఓం నమః శివాయ. ఆత్మీయ హిందూ బంధువులందరికీ కూడా నమస్కారము. మన ప్రాచీన దేవాలయం సోమనాథ దేవాలయం అతి పురాతనమైందనమాట. అంటే క్రీస్తు పూర్వము 649వ సంవత్సరంలో నిర్మించినట్లు మన యొక్క చరిత్ర చెప్తుంది. దానికి ముందు అది చంద్రుడి యొక్క శాప విమోచనార్థం తపస్సు చేసి అక్కడ, అంటే దక్షుడు ఎప్పుడైతే ఆయనకి శాపం ఇచ్చాడో ఆ శాపం పోవాలని శివుని గురించి ప్రార్థన చేస్తే అక్కడ శివుడు వచ్చి వెలిసినట్లుగా, అంటే సోమ అంటే చంద్రుడు కాబట్టి ఆ సోమనాథుడు, ఆ శివుడు సోమనాథుడు అనే పేరుతోటి అక్కడ కొలవబడుతుంది. ఆ రోజు నుంచి కూడా, అంటే ఆ చంద్రుడి యొక్క పురాతన కాలం నుంచి కూడా బంగారు దీంతో కొన్ని వజ్ర వైఢూర్యాలతో కొన్ని అక్కడంతా కూడా నిర్మించడం జరిగింది. తర్వాత మన యొక్క అనైక్యత వల్ల ఈ యొక్క మహమ్మదీయులు మన దేశాన్ని పరిపాలించడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఈ యొక్క దేవాలయాల యొక్క చరిత్రను వాళ్ళు తెలుసుకొని ఒక్కొక్క దేవాలయంలో కొన్ని ఆస్తులు ఉన్నాయి, ఇక్కడ రత్నాలు ఉన్నాయి, వైఢూర్యాలు ఉన్నాయి అని చెప్పి తెలుసుకొని దండయాత్రను మొదలెట్టారు. ఆస్తులు సరిగే కాదు, మన యొక్క ఈ యొక్క ధర్మాన్ని కూడా నాశనం చేయాలి, ఈ విగ్రహాలు అనేవి లేకుండా చేయాలి, వీళ్ళు అక్కడ ఉండే పూజిస్తారని చెప్పి. అదిగాక మన సంస్కృతిలో ఒక భాగం ఏంటంటే దేవాలయాల్లో మనం పూర్వీకులు ఖజానా అనేది ఒకటి ఏర్పాటు చేసుకుని, అంటే ఆ భూమి లోపలే దేవుడిని ప్రతిష్ఠించినప్పుడే దేవుడి కింద అందరూ కూడా వాళ్ళు తోచినటువంటి బంగారాన్ని, వాళ్ళ దగ్గర ఉండేటువంటి వెండిని ఇవన్నీ కూడా వేస్తారు. రాబోయే రోజుల్లో ఎప్పుడైనా కరువు కాటకాలు వచ్చినప్పుడు ఆ యొక్క వాటిని తీసుకొని ఆ రాజుగారు వాటందరికీ కూడా ఆ కరువు కాటకాలు లేకుండా చేసేటువంటి సాంప్రదాయం ఉంది. ఆ విధంగా ప్రతి దేవాలయంలో కూడా పూర్వ దేవాలయాల్లో ఈ ఖజానాలు ఉంటుండేవి భూగృహాల కింద. కాబట్టి వీటిని తెలుసుకున్నటువంటి ఈ యొక్క రాజులు, మహమ్మదీయ రాజులు వాటిని దోచుకోవడం మొదలెట్టారు. సో ఈ యొక్క సోమనాథ్ దేవాలయాన్ని 1026వ సంవత్సరంలో గజనీ మహమ్మద్ అనేటువంటి అతను ఈ దండయాత్ర చేసి గాడిదల మీద ఎక్కించుకొని ఆ యొక్క ఆస్తులన్నీ కూడా తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత మళ్ళా రాజులు చిన్నగా మన రాజులు నిర్మించడం స్టార్ట్ చేశారు. తర్వాత మా ఖిల్జీ అనే అతను కూడా ఈ ధ్వంసం చేశాడు. తర్వాత ఔరంగజేబు కూడా దీన్ని మళ్ళీ ధ్వంసం చేసి చివరికి ఆ యొక్క రాళ్లతోటి మసీదు ఏర్పాటు చేసుకున్నాడు. సో ఈ విధంగా మన యొక్క సోమనాథ దేవాలయం అతి పవిత్రమైన దేవాలయాన్ని ఈ యొక్క వాళ్ళు ధ్వంసం చేసిన తర్వాత క్రమేపీ దాన్ని పునర్నిర్మాణం, మన స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క రాష్ట్రపతిగా ఉన్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క నాయకత్వంలో ఈ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. అంటే అది పునర్నిర్మాణం చేసి 75 సంవత్సరాలైంది. ఆ యొక్క దేవాలయాన్ని యొక్క గజనీ మహమ్మద్ కూల్చి 1000 సంవత్సరాలైంది. 1026 సంవత్సరంలో కూల్చాడు. ఇప్పుడు 2026 సంవత్సరానికి 1000 సంవత్సరాలైంది ఇది కూల్చి. కాబట్టి ఆ విధంగా ఆ యొక్క దేవాలయం పునర్వైభవాన్ని ఇప్పుడు మనం ప్రాప్తి చెందింది. మన యొక్క దేవాలయంలో కూడా 12 జ్యోతిర్లింగాల్లో అతి ప్రధానమైంది ఈ సోమనాథ దేవాలయం. మనం అందుకే సౌరాష్ట్రే సోమనాథ్ అని మొదలు పెడతాం మనం శ్లోకం కూడా. కాబట్టి అటువంటి పవిత్రమైన దేవాలయానికి మనకు ఇప్పుడు మోడీ గారు రేపు వెళ్ళి దాన్ని ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క సోమనాథ వైభవం అనేటువంటి పేరుతోటి మొత్తం దేశమంతా కూడా ఈ యొక్క చరిత్రని అందరికీ తెలియజేసి అన్ని చోట్ల కూడా పూజలు తర్వాత జపాలు చేసి యావత్ భారతదేశంలో కూడా ఈ యొక్క వైభవాన్ని చాటాలని చెప్పారు. ఆ సందర్భంగా మనం అందరం కూడా ఇక్కడ కలిశాము. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ.
శంభో శంకర శంభో శంకర ఓం పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర ఓంకారం మూలేశ్వరం